జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లో 4 సిట్టింగ్లను మార్చే యోచనలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నట్లు తెలుస్తుంది. సామాజిక పరంగా ఓట్ల శాతాన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ఓవరాల్ గా జమ్మలమడుగు, కమలాపురం, బద్వేల్, మైదుకూరు నియోజకవర్గాల్లో సిట్టింగ్ల ప్లేస్లో కొత్త అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కడప జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై మా ప్రతినిధి శ్రీకాంత్ తాజా సమాచారాన్ని అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. సమీకరణలు శరవేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ జిల్లాలో ఉన్నటువంటి 10 స్థానాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో 4 స్థానాలను కూడా వైసీపీ అధిష్టానం మారుస్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రజల వద్ద తిరుగుతూ ఇప్పటికే తనదైన శైలిలో నడుచుకున్నప్పటికీ కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఈసారి ఆ జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి కూడా బరిలో దించేందుకు అధిష్టానము యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఏదైతే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మైదుకూరు నియోజకవర్గంలో గతంలో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ను ఈసారి మరో దఫగా ఈసారి టీడీపీ అతన్ని బరిలో దించేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ను ఈసారి వైసీపీ పార్టీ తరఫున అక్కడ పోటీ చేసేందుకు బరిలో దించనున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద వైసీపీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వీరిద్దరినే కాకుండా ఏదైతే బద్వేలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వ్గా ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి నేపథ్యంలో గతంలో ఎన్నికల్లో డాక్టర్ వెంకట సుబ్బయ్యను బరిలో దింపి గెలుపొందినటువంటి నేపథ్యంలో అతను అనారోగ్య రీత్యా మరణించడంతో తన భార్య డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య తన సతీమణికే ఇచ్చి అదేవిధంగా గెలుపు గురాలను సైతం కూడా గెలిపించినటువంటి నేపథ్యంలో ఈరోజు వైసీపీ అధిష్టానం అక్కడ ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్ కోటాలో అక్కడ ఉన్నటువంటి స్థానాన్ని కూడా మార్చే యోచనలో కూడా ఉన్నట్లుగా మనం తెలుస్తుంది. అయితే మొత్తం మీద కడప జిల్లాకు సంబంధించినటువంటి మరో నియోజకవర్గమైనటువంటి కమలాపురం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి మేనమామ అయినటువంటి రవీంద్రనాథ్ స్థానానికి సంబంధించినటువంటి విధానంలో కూడా అక్కడ సామాజిక వర్గం ఏ విధమైనటువంటి ధోరణిలో వెళ్తుంది, ఎట్లుంది, అక్కడ ఉన్నటువంటి విధానాలు ఏ విధంగా ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు వెళ్తున్నాయా లేదా అనే దానికి పూర్తి స్థాయిలో కూడా చూసుకొని అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విధానంలోనే అక్కడ కూడా మార్పు చేసే యోచనలో కూడా వైసీపీ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. మరో పక్క చూసినట్లయితే ఐపాక్ టీం కావచ్చు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ రిపోర్టుకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఆ నివేదికలను బట్టి కూడా వైసీపీ అధిష్టానం పూర్తి స్థాయిలో కూడా ఈ కడప జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా జరుగుతుందనేది దిశలో కూడా వైసీపీ అధిష్టానం ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే ఈ సమాచారానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎన్నికల బరిలో ఎవరు నిలబడతారు, ఏ విధమైనటువంటి ధోరణిలో వెళ్తారు, ఎవరు ఇంత గట్టి పట్టుదల ఉన్నది అనే దానికి సమాచారానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా క్రిస్మస్ పండుగ తదనంతరమే ఈ పూర్తి స్థాయిలో కూడా విడుదల చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి నియోజకవర్గాలు అన్నింటికి కూడా పూర్తి స్థాయిలో నివేదిక రూపంలో పూర్తిలో ఎవరు బరిలో నిలబడతారనే నివేదిక కూడా అందజేసే విధానంలో కనపడుతుందని మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కడప జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎంపీ స్థానాలు 2 ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ స్థానాలకు గాను అటు ఏదైతే వైఎస్ భారతికి సంబంధించినటువంటి బంధువుగా ఉన్నటువంటి దుష్యంత్ రెడ్డికి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీగా నిలబెట్టేందుకు అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క చూసినట్లయితే రాజంపేట పార్లమెంటుకు సంబంధించినటువంటి విధానంలో ఎంపీ సీటుకు గాను మిథున్ రెడ్డిని ఈసారి బరిలో దించేందుకు కూడా వైసీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా అధిష్టానము ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు బాటలో పడి ఏ విధమైనటువంటి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చాము, ప్రజల చేరువకు ఎంత ముందుకెళ్ళాము, ప్రజలకు ఏ విధమైనటువంటి ధోరణులు ముందుకెళ్ళామనే విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది కూడా పూర్తి స్థాయిలో వైసీపీ అధిష్టానం యోచిస్తున్నట్లుగా మనకు తెలుస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో శ్రీకాంత్, 6 టీవీ, కడప.